ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో విషపు జ్వరాలని, డెంగ్యూ అని రకరకాల వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు డాక్టర్ గారు. దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే స్తోమత వాళ్ళకి లేదు. ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు. మీరు సహకరిస్తే మీ హాస్పిటల్లోని కొంతమంది డాక్టర్లను తీసుకెళ్లి మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తాను. మీరంతగా అడగాల సిద్ధార్థ గారు. మా హాస్పిటల్ పేషెంట్స్ కోసం మీరు ఎంత చేస్తున్నారు? మంచి సంకల్పంతో మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు. మా నుండి ఎటువంటి సహకారం కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మెడికల్ క్యాంప్ అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఎవరైనా స్పాన్సర్ దొరికితే బాగుంటుందేమో. నేను చేసేది వ్యాపారం కాదు డాక్టర్ గారు, సేవ. నాకున్న డబ్బు ఇలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడాలి. అదే నాకు తృప్తి. ఓకే సిద్ధార్థ్ గారు. డాక్టర్ విజయ్ గారు, డాక్టర్ కవిత గారు, వాళ్లతో పాటు 2 నర్సులను కూడా పంపిస్తాను. క్యాంప్ పెట్టేది జనం కోసం కాదురా, అను కోసం. తన పేరు చెప్పవేంట్రా? ఏంటి సిద్ధార్థ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు డాక్టర్ గారు. అంటే అక్కడ ప్రజలకు మందులతో వైద్యం చేసే డాక్టర్లతో పాటు మనసుతో దగ్గరికి తీసుకునే మదర్ తెరీసాలా ఉండేవాళ్ళు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. నేను హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా డాక్టర్ అను గారిని గమనిస్తూనే ఉన్నాను. తన మాట, తను చూపించే ప్రేమ పేషెంట్లకి సగం రోగం అదే తగ్గిస్తుంది. ఈ క్యాంప్కి తను కూడా అటెండ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అను రావడం అంటే కొంచెం కష్టమేమో సిద్ధార్థ్ గారు. ఎందుకంటే సిటీ దాటి బయటికి పంపడానికి వాళ్ళ నాన్నగారు పర్మిషన్ ఇవ్వరు. ఒకసారి అడిగి చూద్దాం డాక్టర్. కాదు అంటే అప్పుడు ఆలోచిద్దాం. ఇదిగో మాటల్లోనే వచ్చేసింది. అను, రేపు మెడికల్ క్యాంప్. విన్నాను సార్, నేను వెళ్తాను. సిద్ధార్థ గారు మంచి మనసుతో చాలా మందికి సహాయం చేస్తున్నారు. ఆ సహాయంలో నేను కూడా పాలు పంచుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది. నేను వస్తాను సిద్ధార్థ గారు. థ్యాంక్ యూ సో మచ్ అను గారు. మీరు వస్తే నా ఆశయం నెరవేరుతుంది. అంటే నా ఉద్దేశం పేషెంట్లకు మందులు ఇచ్చి చేతులు దులుపుకోవడం నా కర్తవ్యం కాదండి. వాటితో ప్రేమను పంచి రోగాన్ని తగ్గించాలి. దానికి మీరైతేనే కరెక్ట్. మీ ద్వారా నా ఆశయం నెరవేరుతుంది అనుకుంటున్నాను. మరి మీ నాన్నగారి పర్మిషన్? నేను ఒప్పిస్తాను. అను, నువ్వు వెళ్తే నాకు ఇంకా హ్యాపీ. స్టాఫ్ నువ్వే ఆర్గనైజ్ చేయాలి. కావలసిన ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళు. అలాగే డాక్టర్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,